గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ స్ట్రీట్ రోడ్ ఉంటుంది కదా, ఆ స్ట్రీట్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. సో ఏదైతే వాడి కార్యక్రమం ఉందో అది అనేది జరుగుతూ ఉన్న సమయంలో గాజులు సౌండ్ ఉంటుంది చూసారా, సడన్గా వినపడిందని చెప్పి సో పడుకొని ఉంటారు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఆ టైంలో నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. చిన్నపిల్లోడు ఏడవడం అరుపులు అయితే నాకు వినపడ్డది. ప్రామిస్గా చెప్తున్నా, మదర్ ప్రామిస్ చెప్తున్నా, అన్నీ కూడా నాకు జరిగినవే, ఏ కల్పితం లేదు, ఏ అబద్ధం కూడా మీతో ఆడలేదు, ఓపెన్గా చెప్తున్నా. సో ఇదన్నమాట. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మేపల్లి. ఈరోజు చాలా రియల్ ఇన్సిడెంట్స్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇందులో ఎటువంటి కల్పితం లేదు, ప్రామిస్గా చెప్తున్నా. నాకు ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవైతే మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చూపించిన సపోర్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో అందుకే మరిన్ని ఇన్సిడెంట్స్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నా. ఈరోజైతే మెయిన్గా 3 ఇన్సిడెంట్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఒక ఇన్సిడెంట్ అయితే నేను నైట్ జరిగిందన్నమాట. నాకు ఎగ్జాక్ట్గా 1:30 2 o'clock మధ్యలో నాకు మొత్తం చెమటలు పట్టాయి. రియల్ ఫుటేజ్ అప్పుడే తీసి పెట్టుకున్నా, మీకు ప్రూఫ్ చూపించాలని చెప్పి. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అనిక ఏమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్లో టోటల్గా 3 ఇన్సిడెంట్స్ షేర్ చేస్తా అని చెప్పా కదా. ఒకటి వచ్చి ఇండోర్ అనమాట, రీసెంట్గా జరిగింది నిన్న నైటే. అండ్ ఈ 2 వచ్చి 1 year బ్యాక్ జరిగినవి. పాస్ట్ నుంచి వద్దాం. సో 1 year కాబట్టి ఫస్ట్ ఏ ఇన్సిడెంట్ జరిగిందో అదే చెప్తాను. ఎగ్జాక్ట్గా నేనున్న ప్లేస్ ఈ టెర్రస్ మీద నాకు 2 ఇన్సిడెంట్ అయితే ఫేస్ చేశాను అనమాట. ఒకటి వచ్చి నేను, ఇంకొకటి వచ్చి నా టీమ్మేట్ చరణ్ అనమాట. మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ నాకు ఎదురైన ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఏంటంటే, నాకు ఒక అలవాటు ఉంది. ఏదైనా నేను వీడియో షూట్ చేస్తే మార్నింగ్ 3:30కి 3:30 4:30 మధ్యలో నేను అప్లోడింగ్ అయితే పెడతాను అనమాట. సో మనకి సిగ్నల్స్ అనేది ఆ టైంలోనే చాలా పీక్స్లో ఉంటాయి. ఎందుకంటే అందరూ నిద్రపోతున్నారు కాబట్టి ఎవరు నెట్వర్క్ అనేది యూజ్ చేయరు. కాబట్టి నేను మార్నింగ్ 3:30 to 4:30 మధ్యలో ఆ రోజు వచ్చే వీడియో ఏదైతే ఉందో అదైతే షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను అనమాట. అదే ప్రాసెస్ నేను ఎగ్జాక్ట్గా 3:20కి అలారం పెట్టుకొని 3:30 3:45 మధ్యలో ఈ టెర్రస్ పైకి రావడం జరిగింది. సో ఈ టెర్రస్ వచ్చి మనకి 2nd floor లెక్క అనమాట. కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనకి స్టూడియో అయితే ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకి హోమ్ అయితే ఉంటుంది అనమాట. సో బెడ్రూమ్లో నుంచి నేను ఈ 2nd floor అంటే టెర్రస్కి అయితే వచ్చా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, ఎంత భయంకరంగా ఉంటుంది నైట్ టైం కదా. సో ఇలా ఉంటుంది అనమాట. ఈ చీకట్లో నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ రింగ్ లైట్ ఒకటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రమే ఈ రింగ్ లైట్ అనేది నేను యూజ్ చేస్తాను. మిగతా టైంలో ఈ రింగ్ లైట్ అనేది ఆన్లో ఉండదు. అంటే నేను ఏదైనా పైకి వచ్చానంటే మొబైల్ ఫ్లాష్తో మాత్రమే వస్తాను. సో ఇక్కడ ఎటువంటి లైటింగ్ లేదు, మీకు చుట్టూ కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇదన్నమాట పరిస్థితి ఇక్కడ. సో ఈ స్ట్రీట్ లైట్స్ ప్లస్ ఏదైతే హోమ్స్లో వెలుగుతున్నాయో ఆ లైటింగ్ తప్ప ఏమీ ఉండదు. సో వచ్చాను, వీడియో అయితే అప్లోడింగ్ పెట్టాను. ఇక్కడ తిరుగుతున్నా కాబట్టి ఎక్కడ నాకు పీక్స్లో వస్తుందో నెట్వర్క్ అనేది నాకు ఐడియా ఉంది. ఫోన్ అయితే అక్కడ పెట్టేసా. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి మనకి 3:45 4 మధ్యలో అవుతుంది. అంటే వీడియో అనేది ప్రాసెస్ అవుతూ ఉంది, అప్లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ టైంలో నేనేం చేస్తానంటే, నాకు కొంచెం ఫ్యాట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం వల్ల నేను మార్నింగ్ వర్కౌట్ అయితే చేస్తాను అనమాట, కామన్. సో అదే ప్రాసెస్లో నేను చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా 4 to 4:30 మధ్యలో, నేను టైం అయితే ఎగ్జాక్ట్గా చూడలేదు, 1 year బ్యాక్, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ టైము. సో ఆ టైంలో ఏమైందంటే మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో ఇది కన్స్ట్రక్షన్ అనమాట, అండర్ కన్స్ట్రక్షన్. ఇది మా అమ్మ వాళ్ళ బిల్డింగ్. సో ఇక్కడ నుంచి నాకు ఒక అరుపు అయితే వినపడింది. చిన్నపిల్లాడు ఏడవడం. సో ప్రజెంట్ వాళ్ళైతే అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువసేపు ఫ్లాష్ అయితే వేయట్లేదు. సో ఆ బిల్డింగ్లో ఏమైందంటే, నాకు చిన్న పిల్లోడు ఏడ్చంటే సౌండ్ అయితే వచ్చిందనమాట. సో ఆ సౌండ్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నా అంటే వీళ్ళు ఎవరైనా పడుకొని ఉంటారు పైన, అంటే సమ్మర్ సీజనే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ అంటే. సో పడుకొని ఉంటారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఆ టైంలో నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. చిన్న పిల్లోడు ఏడవడం అరుపులు అయితే నాకు వినపడ్డది. కొంచెం భయం వేసింది. పిల్లి అనుకున్నా, నో, ఆ టైంలో పిల్లి అనేది మ్యాక్సిమం అరవదు. సో నేనేమనుకున్నా అంటే ఆ పిల్లోడే, పొద్దున్న పిల్లలు ఏడుస్తారు కదా కామన్గా, అదే ఇన్సిడెంట్ అని చెప్పి అనుకున్నా. సో మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ 6 to 6:30 మధ్యలో నేనైతే వాళ్ళని అడిగాను అనమాట,
పిల్లోడు ఏమైనా 4 o'clockకి ఏడ్చారా అని చెప్పి ఒక్క మాట అడిగా. మేము అసలు పైన పడుకోలేదు అని చెప్పారు. నాకు అర్థమైపోయింది అక్కడికి. పైన పిల్లోడు పడుకోకుండా సౌండ్ అనేది ఎలా వచ్చింది, ఇది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టా ఊర్లో. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా ఎదురయ్యానంటే సేమ్ ఇన్సిడెంట్ కాదు, కొంచెం బ్లాక్ షాడో లాగా కనబడడం ఇట్లాంటివి ఎదురైనాయి సేమ్ ప్లేస్లో అని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా నాకు అరుపు ఎక్కడి నుంచి వచ్చేదో మళ్ళీ చూపిస్తారు చూడండి. సో ఎగ్జాక్ట్గా ఈ వైపు నుంచి అయితే నాకు అరుపులు అయితే వచ్చాయన్నమాట. అటువైపు ఎక్కువగా మనకి శ్మశానం అయితే ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఎవరు అటు వెళ్ళాలన్నా భయపడతారు. అందరి మైండ్ సెట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అటువైపు ఉంటుంది అనమాట. సో అటుపై నుంచి సౌండ్ రావడం వల్ల అప్పటి నుంచి ఒక 1 month వరకు ఈ టెర్రస్ పైన నేను తిరగడం మానేశాను. అంతా భయపడ్డా. ఆ సౌండ్ ఏదైతే ఉందో ఆ పిల్లోడు ఏడటం పోలేదన్నమాట. సో అలా భయపడిపోయి 1 month వరకు అయితే రాలేదు. నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి మా టీమ్మేట్కి అయితే జరిగిందనమాట. ఊరు పేరు అఖండ స్థలం. ఈ షార్ట్ ఫిలిం మీకు తెలిసే ఉంటుంది, చూడని వాళ్ళు ఉంటే ఛానల్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఆ షార్ట్ ఫిలిం చేసేటప్పుడు మేము మ్యాక్సిమం టైం వచ్చేసి మాకు 11 o'clock అనమాట. 11 o'clock తర్వాత షూట్ అనేది ఆపేస్తాం. సో చేతబడి సీన్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్న సమయంలో టైం అయింది. ఎగ్జాక్ట్గా 11 o'clockకి ప్యాకప్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ టైంలో అందరూ నిద్రపోతుంటారు కదా, సో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి స్టూడియో పైన ఈ టెర్రస్ మీద పడుకుందాం అని చెప్పి వచ్చేసాం అనమాట. నేను, చరణ్ అండ్ విక్రమ్ అనమాట, ముగ్గురు ఇక్కడే పడుకున్నాము. ఎగ్జాక్ట్గా అప్పుడు కూడా 3 to 3:30 మధ్యలో మనోడు వాష్రూమ్ వెళ్ళాలి అని చెప్పి నన్ను లేపడానికి ట్రై చేశాడంట. నేను లేవలేదు. సో ఒకటే అయితే వాష్రూమ్ అయితే వెళ్ళాడు, అంటే జస్ట్ పోసుకోవడానికి వెళ్ళాడు అనమాట. సో ఇంట్లో ఏంటంటే మనకి అన్ని లాక్ ఉంటాయి, ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయలేమని చెప్పి బయటికి వెళ్ళాడు. మమ్మల్ని ఎవరిని అంటే లేపాడు, కానీ మాకెవరికి అంత సోయి లేదనమాట. పడినాము షూట్ అని చెప్పి ఆ డిప్రెషన్లోనే పడినాము. వాడు ఒక్కడే టెర్రస్ పైన నుంచి ఈ 2 floors దిగి గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ స్ట్రీట్ రోడ్ ఉంటుంది కదా, ఆ స్ట్రీట్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. సో ఏదైతే వాడి కార్యక్రమం ఉందో అది అనేది జరుగుతూ ఉన్న సమయంలో గాజులు సౌండ్ ఉంటుంది చూసారా, సడన్గా వినపడిందని చెప్పి సైలెంట్గా వచ్చి మార్నింగ్ పడుకునేశాడు. అంటే ఆ టైంలోనే మార్నింగ్ ఎవ్వడికి చెప్పలేదు ఈ విషయం ఇట్లా జరిగిందని చెప్పి. ఆ ఈవినింగ్ లోపే వాడికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. నాకేం అర్థం కాలే. నేనేమనుకున్నా అంటే చేతబడి చేశా కదా, సో ఈ నెగిటివ్ ఎనర్జీ అని చాలామంది ఊర్లో కూడా నన్ను తిట్టారు, మామూలుగా తిట్టారు. వీడేంద్రా ఎప్పుడు చేయింది ఊర్లో ఇట్లాంటి పనులు చేస్తాను, నేను షార్ట్ ఫిల్మ్ కోసం చేస్తానని చెప్పి అందరికీ తెలుసు, కాకపోతే అది నిజంగా చేస్తానని చెప్పి అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నా మీద పడ్డది. అంటే నా వల్లనే ఈ వేయడం వల్లనే, ఆ పూజలు ఆ ముగ్గులు అయితే వేయడం వల్లనే వానికి అలా అయిందేమో అని చెప్పి నాకు భయం వేసింది. వీళ్ళు చెప్పేసరికి వానికి రికవరీ అయ్యేంత వరకు మొత్తం నన్నే తిట్టారనమాట ఊర్లో. సో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాడు ఒక 10 to 15 days వరకు అయితే తిన్నది మొత్తం కక్కేసుకోవడం, ఫుల్ ఫీవర్ వచ్చేయడం, బాడీ షివరింగ్ అయిపోవడం, మామూలుగా కాదు అసలు మన కండిషన్ లేడు. ఆల్మోస్ట్ వాడు ఇంకా ఫుడ్ కూడా మానేశాడు. సో 3-4 days వరకు చాలా భయం వేసింది. సో ఎట్లాగా రికవర్ అయ్యాడనమాట. రికవరీ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే సేమ్ నేను వాడు 2-3 days వెళ్ళాము. అంటే ఆ సౌండ్ మళ్ళీ వినపడుతుందేమో టెస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సౌండ్ అయితే మళ్ళీ వినపడ్డది. ఆ 3 రోజులు ఒక రోజు అయితే వినపడ్డది. తీరా అక్కడే ఉండి గమనిస్తే, ఇద్దరం ఉన్నాం కదా, కొంచెం ధైర్యంగా చేసి అక్కడే ఉండి తీరా గమనిస్తే ఆ ఇంట్లో ఒక అవ్వ అయితే ఉంటుంది. సో అవ్వ గాజులు, ముసలోళ్ళు అంటే తెలుసు కదా, మార్నింగ్ 4 AM లోపే లేస్తారు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, ఇల్లు ముందర క్లీన్ చేసుకోవడానికి చేస్తారు కదా. సో ఆ టైంలో వాళ్ళు లేయడం వల్ల మనోడికి గాజుల సౌండ్ వినపడి దడుచుకొని భయపడి పోసేసుకున్నాడు. డబ్బులు అయితే చెప్పాల్సిన అక్కర్లేదు, అంత ఖర్చు పెట్టించాడు ఇంటి వాళ్ళ దగ్గర. సో ఇక్కడ థీమ్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉండదు, మన మైండ్ సెట్లోనే ఉంటుంది. మనం చూసే విధానంలో, చూసే ప్లేస్లో. ఇప్పుడు ఒక ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్ మంచిదంటే మంచిదే ఉంటుంది మైండ్ సెట్లో. అక్కడ శ్మశానం ఉందంటే మొత్తం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, దయ్యం ఉంది, ఏడు ఉంది అని చెప్పి మైండ్ సెట్ ఆటోమేటిక్గా ఫిక్స్ చేసేసుకుంటాము. మనకి ఎటు చూసినా వాళ్ళ రూపమే కనబడుతుంది, లేదా బ్లాక్ షాడో కనపడటం ఇలా జరుగుతుంది. సో మనోడు ఆ థీమ్తో వెళ్ళినాడు, ఏ సౌండ్ వచ్చినా అదే సౌండ్ అని చెప్పి భయపడిపోయాడు. సో ఎవ్వరు కూడా అలా భయపడకండి, పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళండి. సో ఇంకా నెక్స్ట్ ఫైనల్ ఇన్సిడెంట్ నాకు నిన్న నైట్ ఎదురైంది. సో
ఈ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు ఒక ఆలోచన పడ్డది అనుకోండి, ఏదైనా ఒక వీడియో చేయాలని చెప్పి తల బాదుకున్నా నాకైతే నిద్ర అయితే రాదనమాట. అది ఎట్లా ఒకటా చేసి తీరాలి, లేదా చేయలేని పరిస్థితుల్లో ప్లాన్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇట్లానే నాకు 1:30-2 అయితే అయిపోయింది. బీభత్సంగా ఆకలిస్తుంది. ఆలోచించి ఏం చేయాలి అర్థం కాక నిద్ర రాక తిని పడుకుందాం అని చెప్పి ఇక అన్నం అయితే వేసుకొని ప్లేట్లో బెడ్రూమ్కి వచ్చేసి డైరెక్ట్గా బెడ్రూమ్కి వచ్చేసిన తర్వాత తింటూ ఉన్నా. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes ఉంటే లేచేస్తా. తింటూ ఉన్న సమయంలో హాల్లో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి. మా పేరెంట్స్ వచ్చేసి ఎండాకాలం కాబట్టి బాల్కనీలో పడుకున్నారనమాట. సో నేను ఎక్కువనే బెడ్రూమ్లో పడుకున్నా. అండ్ ఇంకా బెడ్రూమ్లో బెడ్ లైట్ మాత్రమే ఆన్లో ఉంది. లోపల హాల్లో ఏ లైట్ కూడా ఆన్లో లేదు, అన్నీ ఆఫ్లో ఉన్నాయి, కిచెన్లో తప్ప. కిచెన్ అనేది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అక్కడి నుంచి లైటింగ్ కూడా కనపడుతుంది మ్యాక్సిమం. సో తింటూ ఉన్న సమయంలో ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక టప్ అని సౌండ్ అయితే వచ్చింది. ఆ టైంలో ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశాను అనుకున్నా, అర్థం కాలే నాకు. ఆ జల్ అనేది మొత్తం ఒకటేసారి అంటే మైండ్ అనేది ఇంకా ఏం పని చేయట్లే. నేను వీడియో ఆన్ చేసిన, మొత్తం కూడా ఆ వీడియో ఫుటేజ్ చూపించడం అండి. మొత్తం చెమటలు పట్టాయి. తింటూ ఉన్నా నేను, బాటిల్ మూత కూడా ఓపెన్ చేయలే ఇంకా. సో ఆ పరిస్థితిలో ఉన్నా నేను, ఏం అర్థం కాల నాకు. తిని సైలెంట్గా పన్నా. ఇంకా మార్నింగ్ లేచి మా మమ్మీని అయితే అడిగిన, ఏదో సౌండ్ వచ్చింది ఫ్రిడ్జ్లో, నాకేం అర్థం కాల, నైట్ బాగా టెన్షన్ పడిపోయాయని చెప్పా. సో వాళ్ళైతే ఫైనల్గా చెప్పింది ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఇంత గెడ్లు కట్టాయనట. సో ఆ గెడ్లు కరిగించడానికి బటన్ అయితే నొక్కేశారు. అది కరిగి నా దరిద్రానికి నేను మేలుకున్న సమయంలో అది కూడా అర్ధరాత్రి 1:30-2 మధ్యలో ఊడి లోపల పడిపోయింది అనమాట. ఆ సౌండ్కి నేను పోసేసుకున్నా. సో ఇంకా అర్థమైంది, మనం కూడా మైండ్లో పెట్టేసుకున్నాం నెగిటివ్ ఎనర్జీ తీసేయాలని చెప్పి. అప్పుడు డిసైడ్ అయినా, ప్రశాంతంగా ఉన్నా అనమాట. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా మనకి సేమ్ ఇన్సిడెంట్ జరగచ్చు అని చెప్పి థాట్ అయితే ఉంటుంది. సో అదైతే నాకైతే పోయింది. ఏదైతే రియల్గా ఏదైతే జరిగిందో తెలిసిందో అప్పటి నుంచి మైండ్లో తీసేసాను అనమాట. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం రీసెర్చ్ చేయండి, ఎందుకు వచ్చింది ఏంటని కొంచెం లాజికల్గా ఆలోచించండి. సో ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే కొంచెం నాకు భయం అయితే వేసింది. అది నాకు ఇంకా రీసెర్చ్ చేసినా కానీ అది అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందనే చెప్పారు ఊర్లో వాళ్ళు మాత్రం. సెకండ్ చూసుకున్నట్టయితే మనోడికి గాజులు సప్పుడు అనేది రీసెర్చ్ చేసాము 2-3 days. మనకి అర్థమైంది ఆమె గాజులు ఊగాయని చెప్పి. థర్డ్ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో టప్పని ఊడిపోయడం వల్ల ఎవడో తెరిచానని అనుకున్నా నేను. తీరా తెలిసిందంటే పొద్దున ఇంత పెద్ద గడ్డ ఊడి కరిగి పడిపోయిందని చెప్పి అప్పుడు అనిపించింది. రీసెర్చ్ చేస్తే మనకి ఏదైనా సొల్యూషన్ అయితే దొరుకుతుంది, కరెక్ట్ ఆ రీజన్ అయితే ఉంటుంది అనమాట. అది తెలుసుకోకుండా మనం భయపడి 10 మందిని భయపెట్టేస్తే తప్పది, చాలా తప్పు. మనం భయపడేది కాక ఒక 10 మందిని భయపడితే ఆ 10 మంది ఒక 100 మందిని భయపడతారు. సమాజం మొత్తం అలానే తయారవుతుంది. సో అందుకే చెప్తున్నా, బీ పాజిటివ్. మీ మైండ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతో నింపేసుకోండి. ఏ ఇన్సిడెంట్ జరిగినా, సాడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా స్ట్రాంగ్గా ఉండగలగాలి. సో అది మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం ఏజ్ పెరిగే కొద్దికి. సో ఇదన్నమాట ఈ ఎపిసోడ్లో రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మేపల్లి. ఇన్సిడెంట్స్ అనేవి కూడా ప్రామిస్గా చెప్తున్నా, మదర్ ప్రామిస్ చెప్తున్నా, అన్నీ కూడా నాకు జరిగినవే, ఏ కల్పితం లేదు, ఏ అబద్ధం కూడా మీతో ఆడలేదు, ఓపెన్గా చెప్తున్నా. సో ఇదన్నమాట. సో గైస్ చెప్తున్నా కదా, మీరు కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కింద స్క్రోలింగ్ అవుతుంది కదా 8125400721 నెంబరు. ఈ నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి. మనైతే ఇన్సిడెంట్ అనేది షేర్ చేసుకుందాం. మీరు కూడా మనతో లైవ్లో జాయిన్ అవ్వచ్చు గూగుల్ మీట్ ద్వారా. మనమైతే ప్రజల ముందుకు వెళ్దాం, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనమాట. నెక్స్ట్ ఇంకా కొత్త ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అండ్ దిస్ ఇస్ సుమంత్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మేపల్లి.